దేవుడండి అన్నీ చేయగలడని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. దేవుడు చేయనిదంటే ఏమీ ఉండదు. దేవుడు సమస్తము చేయగలడు. బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తా, శూన్యంలో నుండి దేవుడు ఏం చేస్తాడట? సమస్తమును చేయగలడు. శూన్యంలో నుండి దేవుడు ఏం చేయగలడు? సమస్తము చేయగలడు. ఇక్కడ ఏమీ లేకపోయినా సరే దేవుడు అద్భుతం చేయగలడు. కానా విందులో ఏమైపోయింది చెప్పండి? కానా విందులో ఏమైపోయింది? విందుకి వెళ్ళారు ప్రభు, ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ ఎవరైతే ఫంక్షన్ పెట్టుకుంటారో అక్కడ ఏమైందంటే ద్రాక్షరసం అయిపోయింది. ఏమైపోయింది? ఆ బాణాల్లో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు ప్రభు కొంతమందిని పిలిపించి ఈ బాణాలంటే ఏం పోయమన్నారు? నీరు పోయమన్నారు. నీరుని ఏం చేశారు? ద్రాక్షారసం చేశారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైనా చేయగలడు అనడానికి మీకు కొన్ని నిదర్శనాలు చెప్తాను. నీరును దేవుడు ఏం చేయగలడు? ద్రాక్షరసం. ఈ ప్రపంచంలో ఎవడైనా నీరుని ద్రాక్షరసం చేయగల సమర్థుడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు ఎలాంటి వాడో మీకు చెప్తున్నానండి. దేవుడు తలుచుకుంటే నీరుని కూడా ఏం చేయగలడు? ఫ్రూట్ జ్యూస్ చేయగలడు. మనిషి తలుచుకుంటే చేయలేడు, దేవుడు తలుచుకుంటే చేయగలడు. ఇంకో మాట కూడా మిమ్మల్ని జ్ఞాపం చేస్తా. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడంటే ప్రభు, అంటే మీ చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాను, మీరు అద్భుతం చేయండి. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు కూడా 5 రొట్టెలు 2 చేపల్ని మరికొన్ని రొట్టెలుగా చేయడానికి సాధ్యమో కాదు. అది సెల్ ఫోన్లో అవుతుంది, రియాలిటీలో అవ్వదు. సినిమాల్లో జరుగుతుంది, రియాలిటీలో జరగదు. ఏమో ఒక రొట్టె 2 రొట్టెలు అయిపోద్దా? ఒక చేప 2 చేపలు అయిపోద్దా? అవ్వదు కదా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచారండి? 5,000 మందికి పంచగా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపల నుండి ఎత్తారా లేదా? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలే ఇన్ని వేల మందికి పంచిపెట్టగా ఇంకా మిగిలిన 12 గంపల నుండి ఎత్తారు. దేవుడు ఏదైనా చేయగలడు. చచ్చిపోయిన లాజరు ఎన్ని రోజులు అయ్యింది సమాధిలోకి వెళ్ళి? చచ్చిపోయిన లాజరు రోజులు అయిపోయిందండి, 4 రోజులు అయిపోయింది. లాజరు చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు సమాధిలో ఉన్నారు. కుళ్ళిపోయింది శవం. కుళ్ళిపోయిన శవానికి ప్రభు అనే మాట ఏంటో తెలుసా? లాజరు నువ్వు ఒకసారి బయటికి రా అనగాన చచ్చిపోయిన శవము ఆ పొత్తుగొడ్లతో ఎక్కడికి వచ్చేసింది? బయటకు వచ్చేసింది. ఈ సిచ్యువేషన్లో ఎక్కడైనా సమాధికి వెళ్ళి మీరు పిల్లండి ఒకసారి, పిల్లండి ఎవరికైనా. ఈ మధ్యన ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి రా అంటే వాళ్ళు వస్తారా? మనిషి అద్భుతం చేయలేడు. ఎవరు అద్భుతం చేయగలరు? మీరు అనుకోవచ్చు మోషే కర్ర ఎత్తగానే సముద్రం పాయలైపోయింది అనుకోకండి. సముద్రాన్ని పాయలు చేయాలంటే మనిషి వల్ల అవ్వదు. ఎవరి వల్ల అవుతుంది? దేవుడి వల్ల అవుతుంది. మీకు ఒక మాట చెప్తాను, దేవుడు జ్ఞానానికి మితి లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. 90 సంవత్సరాల ముసలిదానికైనా గర్భము తెరవగల సమర్థుడు ఎవరున్నారు? 90 సంవత్సరాల ముసలిదయ్యి 100 సంవత్సరాల వృద్ధుడికి 90 సంవత్సరాల సారమ్మకి ఎవరు కలిగజేశారు? దేవుడు. ఎవరినిచ్చాడు? ఇస్సాకుని ఇవ్వలేదా 100 సంవత్సరంలో? అబ్రహాం గారికి 100 సంవత్సరాలకి ఎవరు పుట్టారట? పిల్లలు పుట్టారు. ఈరోజు ఏ డాక్టర్ అయినా అలా చేయగలడా చెప్పండి? 100 సంవత్సరాల ముసలోడికి సంతానం ఇవ్వగలరా మనిషి? పాసిబిలిటీ అవుతుందా? తెలుసా మీకు? అన్న ఎన్ని రోజులు బట్టి ప్రార్థన చేసిందో తెలుసా? నాకు పిల్లలు కావాలని ఎన్ని సంవత్సరాలు బట్టి. ఎవరిచ్చారు అన్నకి పిల్లలు ఇవ్వగలదు ఎవరు? మీరేదో బిల్డప్లు ఇచ్చి బతకండి. అబ్రాహ్మ తండ్రి అని మీరు బిల్డప్లు ఇవ్వకండి. దేవుడు అనే మాట ఏంటో తెలుసా? దేవుడు శక్తి ఎలాంటిదో తెలుసా? రాళ్ళకి ఏం పుట్టిస్తాడట దేవుడట? దేవుడు జోకేశాడు అనుకుంటున్నారు అక్కడ మీరు? సరదాగా బాగుందా వచ్చిన బాగుందని అనేసారు అనుకుంటున్నారా? దేవుడు ఎవరితో జోక్ లేడు. ఏదో మాటార్స్ కనీసాడు అనకండి. దేవుడట దేని ద్వారా పిల్లలు పుట్టిస్తాడట? ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు ఎవరైనా అలా చేయగలరా? రాళ్ళు ద్వారా పిల్లలు ఎప్పుడైనా పుడతారా చెప్పండి? రాళ్ళకి ఎవరైనా పిల్లలు పుడతారా? కథలు చదువుకుంటాం, అవి కథల్లాగా ఉంటాయి, రియాలిటీలో జరగవు. ఆకాశంలో ఉన్నవన్నీ, ఇంకా భూమి మీద ఉన్నవన్నీ, ఇంకా అవి ప్రభుత్వాలైనా అధికారాలైనా ఈ ప్రపంచంలో ఉన్నదంతా కనిపించే సృష్టి అంతా ఎవరు సృజించారట? దేవుడే సృజించారంట. దేవుడు ఎవరు? క్రియేటర్. దేవుడు ఎవరు? సృష్టికర్త. దేవుడికి ఏమి లేదు, దేవుడి జ్ఞానానికి పరిమితి లేదు, నో లిమిట్. ఆయన ఏదైనా చేయగలడు. రాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించగలడు, నీటిని వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది, వస్తుందంటే వస్తుంది.
ఆకాశం తెరవబడమంటే ఆకాశం తెరబడుతుంది. నక్షత్రాలు దేవుడు ఆగిపోమంటే నక్షత్రాలు ఆగిపోతే, సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోద్ది, చంద్రుడా నిలిచిపో అంటే నిలిచిపోద్ది. దేవుడు ఏదైనా చేయగలడు. చచ్చిపోయే వారిని లేపగలడు, బతుకున్న వారిని చంపగలడు, పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు కూడా ఆయనైనా అంటే పాతాళానికి పంపించేసి మరలా తిరిగి రప్పించేవాడు ఆయననా? దేవుడి శక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా శక్తి ఏంటో మీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నారు. ఆ శక్తిమంతుడి పేరు ఏం పేరు? సర్వశక్తిమంతుడు. ఏమంతుడు? ఆయన లాంటి శక్తి ప్రపంచంలో కానీ ఈ మూలోకాల్లో కానీ ఎవరికీ లేదు.